మహాగణుడా మహోన్నతుడా శాలెం రాజా నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభాయ. ఈ ఆదివార సమయంలో నా మధ్యాహ్న కాల సమయం ముందు నీ సన్నిధానం ముందు చేరి నీకు మొరబెట్టుకుంటూ మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి అయ్యా మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభాయ. నీ సన్నిధిలో వాక్య పరిచయం చేయుచుండగా అయ్యా నిలబడి నేను బలహీనుడు కానీ నిలబెట్టి నువ్వు శక్తిమంతుడు కనుక అయ్యా నాలోని పరిశుద్ధాత్మ శక్తిని నింపుకొని అయ్యా నా ద్వారా మాతో అందరితో మాట్లాడమని యేసు నామములో అడిగి పొందనుంచిన నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అపోస్తుడైన పౌలు అంటే సౌలుగా ఉన్న సమయంలో హింసకుడు, దూషకుడు, హానికరుడుగా ఉన్న పౌలు దేవుని ద్వారా పట్టబడిన తర్వాత, పౌలుగా మార్చబడిన తర్వాత ఎన్నో ఖండాలు తిరిగి సువార్తను ప్రకటించాడు. అయితే ఎన్నో దేశాలు, ఎన్నో నగరాలు, ఎన్నో పట్టణాలు తిరిగినప్పటికీ 14 పత్రికలు మాత్రమే పౌలు భక్తుడు రాశాడు. అయితే అందులో 2 పత్రికలు కొరింథీలకు రాశాడు. అలా కొరింథీలకు అంత ప్రాధాన్యత ఇచ్చి రాయడానికి అసలు ఈ కొరింథీలు ఎవరంటే, కొరింథీ అనే నగరంలో నివసించే ప్రజల్ని కొరింథీయులు అని అంటారు. అయితే కొరింథీ అనేది ప్రాచీన గ్రీసు దేశంలోని ఒక పెద్ద ధనిక పోర్టు నగరం. పోర్టు నగరం అంటే సముద్ర తీరాన నిలిచే సముద్ర తీరాన ఉన్న ఒక నగరం. ధనిక పోర్టు నగరం అని ఎందుకు అన్నారంటే, మనకు ఉదాహరణకి ఇప్పుడు గోవా, బ్యాంకాక్ ఎలా ఉన్నాయో అలా అక్కడ పాపం అనేది ఎక్కువగా ఉండేది, విస్తరించింది. వ్యభిచారం, విగ్రహారాధన, దొంగతనాలు, త్రాగుడు, రకరకాల పాపాల చేత అక్కడ బాగా పాపం అనేది నిండిపోయి ఉంది. అయితే ఎంత ఎంత దయనీయ స్థితిలో వారు ఉన్నారంటే, ఒక చరిత్రకారుడు అంటే బైబిల్ హిస్టరీని చదివే ఒక చరిత్రకారుడు జాన్ R.W. స్కాట్ అనే ఒక చరిత్ర గ్రంథకర్త ఈ విధంగా అంటాడు. ఇప్పుడు మనం అప్పట్లో కొరింథీలో కనుక ఎవరైనా భక్తుడు ఒక సంఘాన్ని స్థాపించగలిగితే ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా మనం సంఘాలు కట్టచ్చు అని చెప్పేవాడు. అంతటి దయనీయ స్థితిలో ఉన్న కొరింథీ సంఘానికి అసలు సువార్త ఎలా వచ్చిందంటే, క్రీస్తు శకం 49వ శతాబ్దంలో క్లౌదియా అనే ఒక రాజు ఇటలీ దేశాన్ని పరిపాలించేవాడు. అయితే ఇటలీ దేశంలో పరిపాలిస్తున్న ఆ రాజు ఆ దేశంలో యూదులందరినీ తరిమేస్తాడు. తరిమేసినప్పుడు చుట్టుపక్కల ఉన్న దేశాలకి వాళ్ళు వలస వెళ్ళిపోతారు. అలా కొంతమంది యూదులు కొరింథీ నగరానికి కూడా వలస వచ్చారు. అలా వలస వచ్చిన వారిలో ఒక భక్తి కలిగిన జంట వచ్చారు. వారి పేరు అకులా, ప్రిస్కిల్లా. అయితే వారు వాళ్ళ వృత్తి ఏంటయ్యా అంటే డేరాలు కొడుతూ దేవుని సువార్తను మెల్లిగా ప్రకటించేవాళ్ళు. అయితే అప్పుడు పౌలు భక్తుడు 2వ సువార్త దండయాత్ర భాగంగా కొరింథీ సంఘానికి వస్తాడు. కొరింథీ సంఘానికి వచ్చి అక్కడ వీళ్ళు అపోలో, ప్రిస్కిల్లా గారితో కలిసి పౌలు భక్తుడు కూడా పరిచర్య చేసి అక్కడ ఒక సంఘాన్ని స్థాపిస్తాడు. సంఘాన్ని స్థాపించిన తర్వాత పౌలు భక్తుడు వారికి ఒక ఉత్తరం రాస్తున్నాడు. 18 నెలలు పరిచర్య చేసి తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కొరింథీ సంఘానికి ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, ఇక్కడ మన 1 కొరింథీ 1వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుంచి ఈ విధంగా ఉంది. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అయితే ఇక్కడ ఈ వచనంలో ఏం చెప్తాడంటే, మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి. కృప అంటే ఏంటంటే అయోగ్యులైన వారిని, అనర్హులైన వారిని యోగ్యులుగా మార్చేది కృప. అయితే మన బైబిల్లో ఎంతోమంది కృప పొందుకున్నారు. వారిలో కొంతమందిని మనం చూసినట్లయితే, మొదటిగా దావీదు తన ఇంటిలో కనిష్ఠుడు, అంటే అందరికన్నా తర్వాత పుట్టినవాడు. అయితే తృణీకరించబడిన స్థితిలో తను గొర్రెలు కాసుకునే స్థితి నుంచి ఇశ్రాయేలు 12 గోత్రాలను పరిపాలించే రాజుగా మార్చబడటానికి కారణం దేవుని కృప. అయితే ఇక్కడ దావీదు రాజుగా మార్చబడటానికి తనలో అర్హత ఏదీ లేదు. అంటే ఒక రాజు అవ్వాలి అంటే తనకి బలము కానీ, నైపుణ్యం కానీ, యుద్ధం చేయటం వచ్చి ఉండాలి, అలా ఎన్నో ఉండాలి. కానీ దావీదుకి ఏదీ లేదు. అయినప్పటికీ, అనర్హుడైనప్పటికీ దేవుని కృపను పొందుకున్నవాడే దావీదు రాజుగా మార్చబడ్డాడు. అయితే తర్వాత మనం ఇంకొక ఉదాహరణ చూస్తే, సిలువలో దేవుని ప్రక్కన ఉన్న ఒక దొంగ. అయితే తాను అసలు వాస్తవానికి సిలువ వేయడానికి గల కారణం ఏంటయ్యా అంటే, అతను ఆ దేశంలో దొంగతనం చేసేవాడు. అలాంటి ఆ దొంగ, అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు, అయితే నువ్వు నేడు నాతో పరదేశంలో ఉంటావని దేవుడు సెలవిస్తాడు.
దొంగగా ఉన్న తన జీవితం పరదేశికి వెళ్ళడానికి గల కారణం దేవుని కృప. అయితే మన మన జీవితంలో దేవుని కృప ఎలా ఉంది, ఎలా తెలుసుకోవాలంటే మన ఈరోజు మనకు దేవుని సన్నిధిలో ఉన్నామంటే కూడా అది దేవుని కృపే. అయితే మనకన్నా గొప్పవారు, గనులైన వారు, యోగ్యులు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నప్పటికీ వారందరిని విడిచిపెట్టి దేవుడు మనలను వెతికి రక్షించుకున్నాడు. అయితే మహాకాశాల మీద ఉన్న గొప్ప దేవుడు మన కోసం అన్నిటిని విడిచిపెట్టి వచ్చి ఈ మనలో కోరదగినది ఏమీ లేకపోయినా 33.5 సంవత్సరాలు మన కోసం కొలువు చేసి దేవుడు ఈ లోకంలో ఆఖరి రక్తబొట్టు వరకు మన కోసం చిందించి ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించి రక్షణ ఇచ్చింది దేవుని కృప. అయితే మనకి ఉదాహరణ కావాలంటే ఇప్పుడు ఎగ్జామ్లో 34 మార్కులు పాస్ మార్క్ పెట్టినప్పుడు 33 మార్కులు 32 మార్కులు వచ్చి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే వాళ్ళకి గవర్నమెంట్ ఏం చేస్తారంటే 1 మార్కు లేదా 2 మార్కులు తగ్గిన వారికి మార్కులు అనేది యాడ్ చేసి వారిని పాస్ చేస్తారు. అంటే దాన్ని గ్రేస్ మార్క్స్ అంటారు. గ్రేస్ అంటే కృప. అయితే వాళ్ళు అయోగ్యులైనప్పటికీ వారు ఫెయిల్ అయ్యి అయోగ్యులైనప్పటికీ వారు పాస్ అయ్యి అర్హులుగా మార్చబడ్డకి అక్కడ కారణం ఏంటయ్యా అంటే గ్రేస్ మార్క్స్ అంటే కృప. అయితే ఇక్కడ కొరింథీ సంఘస్థులు అసలు పొందుకున్న కృప ఏంటంటే ఇక్కడ మనకి ఒకప్పుడు వారు లోకంలో పాపంలో బ్రతికేవాళ్ళు. అంటే కొరింథీ సంఘస్థులు ఎవరైనా మనం చూసినప్పుడు వాళ్ళు అక్కడ పాపంలో బాగా బ్రతికేవారు. అంటే లోకరీతిగా వాళ్ళు వ్యభిచారాలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, అపరాధాలు చేస్తూ అక్కడ దేవుడి గురించి తెలియక వారు ఎంతో పాపంలో బ్రతికేవారు. అలాంటి వారికి రక్షణ వచ్చింది. ఎలా అంటే ఇక్కడ 9వ వచనంలో మనకు కనబడింది. ఇక్కడ 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అయితే ఇక్కడ వారంతటిగా దేవుడి దగ్గరికి రాలేదు, కానీ ఇక్కడ పౌలు భక్తులు అంటాడు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. వారు పొందుకున్న కృప ఏంటయ్యా అంటే దేవుడు వారిని పిలుచుకున్నారు. ఎక్కడి నుంచి? లోకంలో నుంచి వారిని రక్షించుకుని దేవుడు వారిని పిలుచుకున్నాడు. అది వారు పొందుకున్న కృప. అయితే తర్వాత వచనంలో మనం చూస్తే 5వ వచనం, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. అంటే క్రీస్తును గూర్చిన సాక్ష్యము అంటే ఆ రోజుల్లో వాళ్ళు బాగా నమ్మేది సాంప్రదాయం ఏంటంటే యెహోవాయే దేవుడు అని బాగా నమ్మేవారు. అయితే యేసు దేవుడు కాదని, మన కోసం వచ్చిన ఆయన యేసు కాదని, ఆయన దేవుని కుమారుడు కాదని నమ్మేవారు. అయితే కొరింథీ సంఘస్థులు ఇక్కడ దేవుని గురించిన జ్ఞానం పొందుకున్నారు. అంటే దేవుడు మన కోసం వచ్చాడు, ఆయన నజరేయుడైన యేసు మన కోసం 33.5 సంవత్సరాలు లోకంలో 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి ఆయన యవన కాలం ముందు మన కోసం రక్తాన్ని దారబోసి చనిపోయాడు అనే ఒక సత్యాన్ని వీళ్ళు తెలుసుకోవడం మాత్రమే కాదు, కానీ ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోనూ తెలుసుకున్న దాన్ని అందరికీ బోధిస్తున్నారు. బోధించే దాంట్లోనూ దేవుని గురించిన జ్ఞానంలోనూ వాళ్ళు ఐశ్వర్యవంతులయ్యారు, జ్ఞానాన్ని పొందుకున్నారు. అయితే ఇక్కడ తర్వాత 7వ వచనంలో, గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే వీళ్ళు కృపావరాలు కూడా పొందుకుని ఉన్నారు. అయితే కృపావరాలు అంటే ఇక్కడ మనకి రోమాపత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. చూడండి, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. మంచి పెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలను. అంటే ఇక్కడ కృపావరాలు ఏంటయ్యా అంటే వేరు కృపావరాలు కలిగి ఉన్నారు. ఒక్కొక్కరు పరిచర్య చేసే కృపావరాలు కలిగి ఉన్నారు. అంటే దేవుని సంఘంలో పరిచర్య చేయటం, దేవుని మందిరాన్ని తొడవటం,
కడగటం, లేదంటే రకరకాల పరిచర్లు ఉంటాయి. ఆ పరిచర్ చేసే దాంట్లో కొంతమంది పొందుకున్నారు. కొంతమంది బోధించేవారు, క్రీస్తుని గురించిన సువార్తను బోధించారు. అలా బోధించే కృపావరాన్ని వారు పొందుకున్నారు. కొంతమంది హెచ్చరించేవారు, అంటే ఎవరైనా దారి తప్పిపోయి వెళ్ళిపోతుంటే దేవుళ్ళలో నుంచి వారికి హెచ్చరిక చేసి దేవుళ్ళలోకి తీసుకొచ్చేవాళ్ళు. అలా రకరకాల కృపావరాలు ఎన్నో వారు పొందుకున్నారు. కొంతమంది స్వస్థత వరం, అంటే వారు దేని గురించి అన్న ప్రార్థన చేసినప్పుడు, ఏదైనా వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థత పొందుకునేవారు. మన సంఘంలో కూడా సంఘస్థులు అందరూ ప్రార్థన చేసినప్పుడు ఎంతోమంది స్వస్థత పొందుకున్నారు. అటువంటి స్వస్థత కృపావరాలు కూడా ఈ కొరింథీ సంఘస్థులు కలిగి ఉన్నారు. అయితే ఇక్కడ తర్వాత వచనంలో 8వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. అంటే ఇక్కడ పౌలు భక్తుడు మీరు అంతం వరకు స్థిరపడి ఉండండి అని చెప్పట్లేదు, కానీ దేవుడే మిమ్మల్ని స్థిరపరుస్తాడు అని చెప్తున్నాడు. అంటే మన సామర్థ్యం ప్రకారం మనం జీవించలేము, కానీ ఈ లోకంలో దేవుడే మనల్ని స్థిరపరుస్తాడు అని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. 2వ దశలోనిక పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఎలా ఉంటుంది, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. అంటే ఇక్కడ ప్రభువే మిమ్మల్ని స్థిరపరిచి ప్రతి దుష్టత్వము నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. మీకు ఏదైనా వ్యాధి ఉన్నా, బాధ ఉన్నా, పాపంలో దుష్టత్వం అంటే లోకంలో పాపంలో ఎందులోనైనా చిక్కబడి ఉంటే వాటన్నిటి నుంచి ఆయన మిమ్మల్ని విడిపించి కాపాడి దేవునిలో ఆయనే స్థిరపరుస్తాడని చెప్తున్నాడు. అయితే ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 27వ వచనంలో కూడా సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకదొక్కించును. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడే ఉండును కాక. నా జతపని వాడగు తిమోతి, నా బంధువులకు లూకియా, యాసోను. అయితే ఇక్కడ వచనాల్లో కిందకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి, అంటే దేవుడు మన స్థిరపరచుటకు ఏ రీతిగా ఉన్నాడనేది ఇక్కడ రోమీయుల పత్రికలో పౌలు భక్తుడు రాశాడు. శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడై ఉన్నాడు. మనను స్థిరపరిచే దేవుడు గొప్ప శక్తిమంతుడు, జ్ఞానవంతుడై ఉన్నాడని చెప్తున్నాడు. ఇక్కడ కీర్తన గ్రంథంలో కూడా పాత నిబంధనలో కీర్తనకర్త దావీదు మహారాజు 40వ అధ్యాయం 2వ వచనంలో ఇలా అంటాడు, నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. అంటే నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను నేను స్థిరపరచుకోవట్లేదు, కానీ నా అడుగులను కూడా దేవుడే స్థిరపరుస్తున్నానని దావీదు మహారాజు చెప్తున్నాడు. అంటే దావీదు అంతటి మహారాజే, అంటే దావీదు మహారాజు అంతటి గొప్పవాడంటే దివారాత్రాలు ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన గొప్ప భక్తుడే ఈ విధంగా అంటాడు, నా పాదములు నేను నిలబెట్టుకోలేదు, కానీ బండ మీద నా అడుగులను ఆయనే స్థిరపరిచాడని దావీదు మహారాజు అంటాడు. అయితే ఇక్కడ కొంతమందిని మనం చూస్తాం, దేవుడి దగ్గరికి వచ్చి రక్షణ పొందుకోమంటే నేను పలానా పాపం వదిలిన తర్వాత, పలానా పాపాన్ని జయించిన తర్వాత వస్తాను అని అందరూ అంటారు. కానీ పాపాన్ని జయించగలిగే శక్తి మనలో ఉంటే దేవుడు ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు కదా. ఆ పాపాన్ని జయించే శక్తి మనకు అనుగ్రహించేది కూడా ఆ దేవుడే. దేవుని వద్దకు వచ్చి అయ్యా నేను పాపినని ఆయన దగ్గర పశ్చాత్తాపడినప్పుడు దేవుడే రక్షిస్తాడు మనని. అయితే ఇక్కడ అసలు పౌలు భక్తుడు ఇక్కడ వచనాలు మనం 4 నుంచి 9 వరకు చూస్తే వారిని పొగుడుతూనే రాశాడు పౌలు భక్తుడు. అయితే అసలు పౌలు భక్తుడు ఈ ఉత్తరం రాయడానికి గల కారణం ఏంటయ్యా అంటే, ఆయన కొరింథీలో 18 నెలలు కొరింథీలో సంఘాన్ని కట్టి 18 నెలలు పరిచర్య చేసి అక్కడి నుంచి ఎఫెసు గుండా యెరూషలేముకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 2వ సువార్త దండయాత్ర ముగించబడిద్ది. అయితే 3వ సువార్త దండయాత్ర ప్రారంభించి అక్కడ యెరూషలేము నుంచి ఎఫెసుకు వచ్చి అక్కడ 3 సంవత్సరాలు పరిచర్య చేస్తాడు. పరిచర్య చేసినప్పుడు 2వ సంవత్సరంలో పౌలు భక్తుడికి కొరింథీ సంఘాన్ని గురించి కొద్దిగా వారి గురించి లేఖలు రావడం మొదలు పెడతాయి. ఇక్కడ మనకి ఎక్కడుందంటే మొదటి కొరింథీ 1వ అధ్యాయం 11వ వచనంలో ఉంది, నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయా ఇంటి వారి ద్వారా నాకు తెలియవచ్చెను. అంటే క్లోయా ఇంటి వారి ద్వారా వీరి కొరింథీ సంఘంలో కలహాలు ఉన్నాయని పౌలు భక్తుడికి తెలిసింది.
దాని గురించి మీలో కలహాలు ఉండకూడదనే దాని గురించి రాయడం కోసం ఈ ఉత్తరాన్ని రాశాడు పౌలు భక్తుడు. అయితే ఈ అసలు వీరిలో కలహాలు ఏమున్నాయంటే 10వ వచనంలో, సహోదరులారా మీరు ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏకమనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. అయితే పౌలు భక్తుడు వీరి మధ్యలో విభేదాలు ఉన్నాయి. విభేదాలు అనేవి ఎందుకు వస్తాయంటే వారి మధ్యలో ప్రేమ అనేది లేదు. ప్రేమ అనేది లేక వారిలో విభేదాలు అనేవి వచ్చాయి. అయితే ఆ విభేదాల గురించి పౌలు భక్తుడు ఉత్తరం రాస్తాడు. అయితే పౌలు భక్తుడు ఎందుకు ఈ విధంగానే రాశాడు అని అంటే, ఒక గ్రంథకర్త పౌలు భక్తుడు రాసిన లేఖలన్నింటిని పరిశీలించి ఆ లేఖలన్నింటి గురించి ఇలా అంటాడు. పౌలు భక్తుడు ఆ లేఖలన్నింటిలో రిటారికల్ స్ట్రాటజీ అనే దాన్ని ఉపయోగించాడు. అంటే వారిలో తప్పులు ఉన్నాయి అని ఎత్తి చూపించాలనే ఉద్దేశం కాదు, కానీ వారిలో ఉన్న తప్పుల్ని దూరపరిచి, అయ్యా ఇదిగో మీరు ఎన్ని విషయాల్లో బాగున్నారు, కానీ ఈ ప్రేమ విషయంలో కొద్దిగా సన్నగిల్లి మీలో కక్షలు గొడవలు అనేవి ఉన్నాయి అని చెప్తూ రాస్తాడు. అసలు ప్రేమ అనేది ప్రాధాన్యత ఏంటంటే మనకి ఇక్కడ 1 తెస్సలోనిక 3వ అధ్యాయం 13లో చెప్తాడు. 1 తెస్సలోనిక 3వ అధ్యాయం 13వ వచనం, మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమాభివృద్ధి వర్ధిల్లు చేయుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. అంటే ఇక్కడ పౌలు భక్తుడు మనం ఇందాక చూసాం కదా, దేవుడే స్థిరపరుస్తాడు. ఎందులో ప్రతి విషయంలో ఆయనలో పరిశుద్ధంగా జీవించేదాంట్లో దేవుడే స్థిరపరుస్తాడని చూస్తున్నాం. ఇక్కడ పౌలు భక్తుడు అంటాడు, పరిశుద్ధ విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై. దేవుడు మన రీతిగా స్థిరపరచాలంటే మేము మీ ఎడల ప్రేమ కలిగి ఎలాగైతే ఉన్నామో మీరు కూడా అలాగే ఒకరిని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి ఆయన రాజ్యానికి చేర్చుకుంటాడు అనే భావనతో ఉత్తరాలు రాశాడని మనం ఇక్కడ చూస్తాం. అయితే ప్రేమ గురించి ఇంకా లోతుగా మనం ఇక్కడ సువార్త పాఠ్య భాగంలో చూస్తాము. ఇంతటితో దేవుడు వాక్యం దీవించునుగాక.